Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్న పోలీసుల్ని ఎంక్వైరీ చేశారు, నిన్న పొలిటికల్ లీడర్స్ ని విచారించారు. మరి రేపు ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని విచారణకు పిలుస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు దర్యాప్తును పోలీసు అధికారులతో మొదలుపెట్టి పొలిటికల్ లీడర్స్ వరకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చి విచారించారు పోలీసులు. తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు లింగయ్య. విచారణలో పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానన్నారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పారు లింగయ్య. ఎవరితోటి శత్రుత్వం లేదు, నేను వేరే రకం ఆలోచన కాదు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ నెంబర్లు ఇచ్చానని చెప్పడం జరిగింది. తిరుపతి గారితో మీరు కాల్లో మాట్లాడడం మీరు వైరల్ చేశారు. ఆ సందర్భంగా ఒక కాల్ మాట్లాడే మాట వాస్తవం తను చేసిన సందర్భం నేను కూడా తనతో మాట్లాడిన మాట వాస్తవం. పబ్లిక్లోకి ఇట్లే ప్రచారంలో ఉన్నాం. ఆయన ఏమన్నా పబ్లిక్ ప్రచారం ఎలా ఉంది, బాగుందని అడిగిన మాట వాస్తవం. బాగుందని చెప్పినాం. ఆయనకు తెలిసిన వాళ్ళ పర్సన్ ఎవరో నెంబర్లు అడిగినట్ట, అది నాకు ఐడియా లేకుండా పక్కనే ఉన్న నా మిత్రులతో బిజీగా ఉన్నా కాబట్టి ఆ మిత్రులు చెప్పమంటే వాళ్ళు ఎవరైనా మా ఏమంటున్న ఫాలోవర్స్ మెసేజ్ చేయడం జరిగింది. కల్వకుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శనివారం జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరయ్యారు. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు విచారణ జరిగింది. తిరుపతన్నకు తానిచ్చిన 2 ఫోన్ నెంబర్లపై పోలీసులు వివరణ కోరారన్నారు ఆయన. అయితే కుటుంబ వివాదం పరిష్కారం కోసమే తాను తిరుపతన్నతో మాట్లాడానన్నారు మాజీ ఎమ్మెల్యే. తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించినామని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన, అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్ళిళ్ళైన తర్వాత ఆడపిల్ల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇష్టం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఏం తేలిందో పోలీసులు వెల్లడించలేదు అన్నారు బీఆర్ఎస్ నేతలు.